క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి కొండ సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధిపరిచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెంచి పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ పార్క్ అభివృద్ధి చేసేందుకు DPR తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నర్సాపూర్ అడవికి మంచి చరిత్ర ఉందని, నిజాం కాలం నుండి ప్రాముఖ్యత చెందిన అటవీ సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు. అట్లాగే IAS ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్బన్ పార్క్ విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంత వాతావరణంలో మరి ఈ పార్క్ చూసిన తర్వాత నిజంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది కేవలం చెట్లను పెంచడమే కాదు, మరి ఇక్కడికి విజిటర్స్ను కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇక్కడికి వచ్చిన విజిటర్స్కు కూడా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాళ్ళు పిల్లలతో వచ్చినప్పుడు కొంత ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా ఉండే విధంగా ప్రతి ఫారెస్ట్లో కూడా మరి వీలున్న చోట అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన, అంటే ఎకో టూరిజం అనేది చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈ 2వ సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంలో ఇప్పుడు గురుకులాలు కూడా ఈరోజు అన్ని గురుకులాల్లోకి వెళ్ళి ప్రతి గురుకులంలో కూడా ఒక ఆఫీసర్, ఎవరైతే కలెక్టర్ రిక్రూట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ పిల్లల ఫుడ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఇంకేమైనా అసౌకర్యాలు ఉన్నాయా అనేటువంటి వాటి మీద ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మీదట